రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది తెలంగాణలో? మంచిగానే ఉన్నాను. అయితే 10 ఏళ్లలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఏడుస్తుంది కదా కవితమ్మ, ఆమె పైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఆమె ఉన్నప్పుడు బయట పెట్టలే కదా, ఇప్పుడు బయటికి వెళ్ళాక బయట పెడితే లాభం. ఆ పార్టీలో ఉన్నప్పుడు బయట పెట్టలేదు, ఇప్పుడు బయటికి వెళ్ళాక బయట పెడితే లాభం. ఇది ఆమె మనసుకే తెలవాలి. ఇక్కడ జరిగిన అమరదీప స్తూపం దగ్గర నుంచి ఊర్లలో కట్టిన కలెక్టర్ ఆఫీసుల వరకు కూడా అంతా అవకతవకలు జరిగిన అవినీతి జరిగింది అని అంటుంది కదా. అది కరెక్టే, నాకు కాదంటలేము. ఆ పార్టీలో ఉన్నంత వరకు ఏం చెప్పలే కదా, ఆ పార్టీకి వెళ్ళాక విమర్శిస్తే ఏం లాభం చెప్పండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు చూసుకుంటే కవిత ఎమ్మెల్సీకి రిజైన్ చేసింది, నేను మళ్ళీ పార్టీ పెడతా సీఎం నై తిరిగి వస్తా అంటుంది. మరి సీఎం అయ్యే అసలు అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అదేం చెప్పలేను. ప్రజలలో ఎట్లా ఉండేదంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారు. ఇవాళ పరిపాలన అలాగే ఉంది. అంటే మరి పార్టీ ఏమన్నా వేరే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయంటారా? అది తెలియదు నాకు, అది తెలియదు. మరి బీఆర్ఎస్ నుంచి అయితే చూసుకుంటే మన కేసీఆర్ బయటికి వస్తలేడు, మరి బీఆర్ఎస్ పని అయిపోయిందంటారా? ఎట్లా అయిపోతుంది, ఉన్నది సగం వరకు ఉంటుంది, సగం వరకు ఓపిక ఉంది. అంటే మరి ఎందుకు కేసీఆర్ బయటికి వస్తలేడు అంటారు? ఇక ఆయనకి సొంత విషయం మనం ఏం చెప్పలేము నాన్న, ఆయన సొంత విషయం ఏం చెప్పలేము. మొన్న బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చిండు కదా అంకుల్. కరెక్టే కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందో మళ్ళీ ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చాడు, నాకు అసెంబ్లీకి వచ్చాడు, మళ్ళీ వచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు, ఆదర్శం వెళ్ళిపోయాడు. చర్చలు జరగాల్సిన కృష్ణ జలాల గురించి అసలు మాట్లాడట్లేదు. మరి కృష్ణా గంగా జలాల పైప్ లైన్ పగిలిపోవడమే మ్యాటర్ అయినప్పుడు మరి నీళ్ళు ఎలా సరఫరా అవుతాయి అంటారు? అది మనకు అంత తెలియదు నాన్నగారు. మూసీ నదికి క్లోజ్ చేస్తా అంటుండే కదా సీఎం, మరి మూసీ క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏముండదు నాన్న, ఏముండదు.